నాన్నగారు, మంచి ఫ్లాట్ ఏదైనా తీసుకుంటే బెటర్ ఏమో అనుకుంటున్నాను. కొంచెం మీ ఒపీనియన్ కూడా చెప్పండి నాన్న. మంచిదే కదా బాబు, నీ ఆలోచన నాకు చాలా ఆనందంగా అనిపించింది. మంచి ఫ్లాట్స్ ఎక్కడైనా చూసావా, ఇంకా చూడాలా? మీరు ఫ్రీగా ఉంటే అలా వెళ్ళి ఒక్కసారి చూద్దాం నాన్న. ఏదైనా మంచిది కుదిరితే తీసుకుందాం. పదబాబు, ఇంకెందుకు లేటు? మంచి పనిని ఎప్పుడూ లేట్ చేయకూడదు. బాబు, ఇదేదో బాగున్నట్టుంది. అన్నీ 5 ఫ్లోర్స్ ఉంటే ఇది 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఏంటి సార్, ఏంటి కన్స్ట్రక్షన్ ఎలా చేశారు? ఏ మెటీరియల్ వాడారు? అసలు కాస్ట్ ఎంత? రండి సార్ చెప్తాను. సార్, కన్స్ట్రక్షన్ మొత్తం అల్ట్రాటెక్ సిమెంట్, టైల్స్ కూడా సిమెంట్ ఇసుకతో కాకుండా ఎపాక్సీతో అతికించాం. ఈ స్లాబ్ ఎత్తు చూసారా, 11 అడుగులు. స్లాబ్ చూసుకుంటే ఎక్కడా లేని విధంగా 6 ఇంచెస్ వేసాం. అది కూడా డబుల్ మ్యాట్ స్లాబ్ వేసి పైనుండి హీట్ కిందకి దిక్కుండా సిరామిక్ టైల్స్తో క్లోజ్ చేసాం. బాత్రూమ్, బాల్కనీ, కారిడార్లో సీలింగ్ కూడా చేసాం. ఇక ద్వారబంధాలు, కిటికీలు అంటారా, 7.5 అడుగుల ఎత్తు. అవునండి, వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఇలా చేసాం. గాలి వెలుతురు బాగా వస్తేనే కదండి ఇంట్లో ఉండేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇక అన్నిటికీ మించి 220 గజాలలో అందరూ 5 ఫ్లోర్స్ కడితే మనం 4 ఫ్లోర్స్ మాత్రమే కొడుతున్నాం. ఇక ఇంటి వైశాల్యం విషయానికి వస్తే 1950 SFT ట్రిపుల్ బెడ్రూమ్. ముఖ్యంగా పగుళ్ళు రాకుండా చికెన్ మెస్తో పాటు మొత్తం కన్స్ట్రక్షన్ విశాఖ స్టీల్. ఇదండి ఇల్లు. మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. బాబు, ఇదేదో చాలా బాగుందిరా. నాణ్యతలో మాత్రం ఎక్కడా రాజీ పడినట్టు లేదు. ఇలాంటి కన్స్ట్రక్షన్ కూడా మొదటిసారి వింటున్నా. నాన్న, నాకైతే వెంటనే కొనేయాలనిపిస్తుంది, కానీ రేట్ ఎంతో చెప్తారని ఆలోచిస్తున్నా. ఏదైనా ఆఫర్ ఉంటే బాగున్ను. చూద్దాం, మన టైం బాగుండి ఏదైనా ఆఫర్ ఇచ్చారనుకో. సార్, ఇంకో ముఖ్యమైన విషయం, మార్కెట్ రేటు కంటే 10 లక్షలు తగ్గింపు. అది కూడా ఈ నవంబర్ నెల లోపల బుక్ చేసుకుంటేనే. నవంబర్ నెల వరకు ఎందుకు, ఇప్పుడే బుక్ చేసేస్తాం. ఎంత కట్టాలో చెప్పండి, మరి లేట్ వద్దు. మిత్ర కన్స్ట్రక్షన్లో మొదటి ఇల్లు మాదే కావాలి. మిత్ర కన్స్ట్రక్షన్స్. మా అడ్రస్ విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి చేరువలో.